హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా డిఫరెంట్గా ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూద్దామండి. ఆడవాళ్ళకి నాన్ వెజ్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఎగ్గే కదండి. ఆ ఎగ్తోనే డిఫరెంట్గా రెసిపీస్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఈ ప్రాసెస్లో ఎగ్ కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. కొద్దిమంది పిల్లలు చికెన్ తినరు కదండి. అలాంటి వాళ్ళకి చక్కగా ఈ విధంగా ఎగ్తో చేసి పెట్టండి. వాళ్ళకి రుచికి రుచి అందుతుంది. అలాగే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది. అయితే ఈ టేస్టీ అండ్ సింపుల్ ఎగ్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 4 ఎగ్స్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఒక విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఖచ్చితంగా విస్కర్తోనే బీట్ చేయాలండి. మిక్సీ జార్లో మాత్రం అస్సలు వేయకండి. అలా వేసామంటే మనం చేసుకునే కర్రీ అనేది టేస్ట్ మారిపోతుంది. అలాగే దీనిలోకి ఒక హాఫ్ స్పూను సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మరొక 10 మినిట్స్ బీట్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేస్తే మనం చేసుకునే కర్రీ అనేది అంత బాగా వస్తుంది. చూసారు కదండి, ఎగ్ పైన ఈ విధంగా నురుగు వచ్చిన వరకు కూడా బీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ మిశ్రమాన్ని ఒక బౌల్కి ఆయిల్ని అప్లై చేసుకొని దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ని మనం స్టీమ్ చేసుకోవాలండి. ఒక పెద్ద గిన్నెలోకి వాటర్ని వేసుకొని ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనం రెడీ చేసుకున్న ఎగ్ బౌల్ ఉంది కదా, దాన్ని పెట్టుకొని దానిపైన ఖచ్చితంగా ఈ విధంగా మూత పెట్టండి. మూత పెట్టినట్లయితే ఆ ఎగ్లోకి వాటర్ ఏమీ వెళ్లకుండా చక్కగా కుక్ అవుతుంది. ఇలా మూత పెట్టుకున్న తర్వాత దీనిని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఎగ్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఇది బాగా చల్లగా అవుతుంది కదా. చల్లగా అయిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా దీన్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం కట్ చేసుకుంటే ఇవి పన్నీర్ ముక్కల్లాగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రేవీ అండి. ఈ టేస్టీ గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే దీనిలోకి ఒక 5 బాదము, 6 నుంచి 7 జీడిపప్పులు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, చిన్న అల్లం ముక్క, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, పావు స్పూను గసగసాలు యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రౌన్ ఆనియన్స్ అండి. బ్రౌన్ ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఉంటాయండి. ఈ రెసిపీ కావాలి అంటే మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే తప్పకుండా వాచ్ చేయండి. అలాగే దీనిలోకి ఒక 2 స్పూన్ల పెరుగును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ టొమాటో పేస్ట్ ఉంది కదండి, దానిని యాడ్ చేసుకోవాలి. అలాగే దానిలోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ స్పూను పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనం 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చూడండి, ఈ విధంగా కొద్దిగా పైన ఆయిల్ తేలుతుంది. ఇలా ఆయిల్ తేలినట్టు అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ సాల్ట్ ఎగ్ బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాం కదండి. కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోండి, లేదంటే మళ్ళీ ఎగ్ పీసెస్ అనేవి బాగా ఎక్కువగా సాల్టీగా అయిపోతాయి. అలాగే దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టుకొని మరొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనం ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేయడం వలన మనం వేసుకున్న ఎగ్ పీసెస్ చక్కగా చూడండి జ్యూస్ పీల్చుకొని ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతాయి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. తప్పకుండా ఎప్పుడైనా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. అలాగే ఫైనల్గా దీనిలో కొంచెం కసూరి మేతిని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా కసూరి మేతి వేసిన తర్వాత జస్ట్ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.
అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటుందండి. చెప్తున్నాను కదా! దీనిలో మనం మెయిను వేసుకున్న మసాలా గ్రేవీ అండి. అదే అండి మనం చేసుకునే కర్రీకి మంచి టేస్ట్‌నిస్తుంది. ఈ గ్రేవీతో అలాగే ఎగ్ పీస్‌ని కూడా కలిపి తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలాగా ట్రై చేసేయండి. అలాగే మన ఛానల్‌లో ఇంకా మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీసు, పిల్లల లంచ్ బాక్స్‌లోకి, అలాగే స్నాక్స్‌లోకి పెట్టే రెసిపీస్ కూడా చాలా సింపుల్‌గా చేసుకునేవి ఎలా చేయాలో ఉన్నాయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా వాచ్ చేయకపోతే తప్పకుండా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి. ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.